వివాహ కార్యక్రమములో గౌరీ పూజ తదుపరి చేసేటటువంటి కార్యక్రమము ప్రధానము పంచడము. వరుడి యొక్క తల్లిగారు తన కుమారుడు ఆయురారోగ్యములతో వర్ధిల్లాలని, తన కోడలు పంచ సౌభాగ్యములతో వర్ధిల్లాలని గౌరీ స్వరూపమైనటువంటి పసుపు కొమ్ములను, లక్ష్మీ స్వరూపమైనటువంటి వక్కలను, సరస్వతీ స్వరూపమైనటువంటి ఖర్జూర పండ్లను, శచీ స్వరూపమైనటువంటి తమలపాకులను, సంజ్ఞాస్వరూపమైనటువంటి కలకండను అమ్మాయికి తీసుకుని వచ్చి ఇస్తారు. అమ్మాయి తనకు పంచ సౌభాగ్యములు ప్రాప్తించాలని, పంచశక్తుల యొక్క అనుగ్రహం పొందాలని ఇవన్నీ కూడా తన ఒళ్ళో పోసుకొని ఒక 5 మందికి తగ్గకుండా ముత్తైదువులకు వాటిల్ని పంచుతారు. వారి యొక్క ఆశీర్వచనాన్ని పొందుతారు. ఈ విధంగా పొందడం ద్వారా సౌభాగ్యం ప్రాప్తిస్తుంది. వరుడు తన అత్తమామలతో కలిసి గణపతి పూజ చేసి వివాహం కుదిర్చినటువంటి పెద్దలకు పండు తాంబూలములను ఇస్తారు. ఆ తదుపరి ఆ వరుడిని మహావిష్ణు స్వరూపుడుగా భావించినటువంటి కన్యాదాతలు నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే అనబడేటటువంటి మంత్రములతో పాద ప్రక్షాళన చేసి శ్వశురదత్త యజ్ఞోపవీత ధారణ చేస్తారు. అయ్యా, నీవు మాకు మరొక కుమారుడితో సమానము. మా కుమారుడు చేసేటటువంటి ప్రతి కార్యము కూడా నీవు మాకు దగ్గర ఉండి చేయవలసినది అనే అధికారం కోసం ఈ శ్వశురదత్త యజ్ఞోపవీత ధారణ చేయడం అనేది వివాహ ప్రక్రియలో భాగంగా ఉన్నది. అత్తమామలు ఇచ్చినటువంటి పట్టు పీతాంబరములు ధరించినటువంటి వరుడు వేదిక మీదకు రాగా, మేనమామలు ఇచ్చినటువంటి పట్టు వస్త్రములను ధరించినటువంటి వధువు తన మేనమామ చేత గంపలో తీసుకురాబడి కన్యాదాతలు తన తల్లిదండ్రుల చేత కన్యాదానం గావించబడుతూ ఉన్నది. ఆ తదుపరి అన్యోన్య దాంపత్యము కొరకు కుడజీరక నిక్షేపణ జీలకర్ర బెల్లము పెట్టడము జరుగుతూ ఉన్నది. ఆ తదుపరి వధూవరులు ఇరువురు కూడా అన్యోన్యంగా ఉండాలని విచ్చేసినటువంటి పెద్దలందరూ కూడా వధూవరులను ఆశీర్వదించడం జరిగింది. మాంగళ్యం తంతునా అనేనా మమ జీవన హేతునా అంటూ వరుడు తన యొక్క కాబోయేటటువంటి భార్యకు 3 ముళ్ళు వేసి మాంగళ్య ధారణ చేయడము ద్వారా తన గృహస్థాశ్రమ ధర్మాన్ని స్వీకరిస్తాడు. వివాహ సాంప్రదాయములలో, వివాహ ప్రక్రియలో ఇంకొక ముఖ్యమైనటువంటి ఘట్టము తలంబ్రాల కార్యక్రమము. ముందుగా పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె మీద, తదుపరి పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుడు మీద తలంబ్రాలు పోసుకుంటూ ఉన్నారు. దీనిని ఆరుద్రాక్షతారోపణము అనగా పసుపు కలిసినటువంటి అక్షతలను ఒకరికి ఒకరు సమర్పించుకోవడం ద్వారా, ఒకరి శిరస్సున మరొకరు పోసుకోవడం ద్వారా వారి ఇరువురు మధ్యలో అన్యోన్యమైనటువంటి దాంపత్య సుఖ జీవితము సంప్రాప్తించబడుతుంది అని అంటారు. ప్రజామే కామ సమృద్ధ్యతాం, పశవో మే కామ సమృద్ధ్యతాం, యజ్ఞో మే కామ సమృద్ధ్యతాం అని అంటూ పురోహితుల వారు శాంతిరస్తు, పుష్టిరస్తు, వృద్ధిరస్తు, అవిఘ్నమస్తు, ఆయుష్యమస్తు, ఆరోగ్యమస్తు, సంతాన ప్రాప్తిరస్తు అంటూ ఇరువురికి కూడా ఆర్ద్రాక్షతారోపణ చేస్తూ ఉన్నారు. అలాగే శ్రీమద్భిర్ధి విషద్భిరచిత పదద్వంద్వైక విభ్రాజిత అంటూ మంగళాష్టకాలను కూడా పఠిస్తూ వధూవరులు ఇరువురు కూడా సంతోషపరమైనటువంటి సంతాన జీవిత విధానాన్ని పొందాలి అని చెప్పేసి వారి ఇరువురిని కూడా ఆర్ద్రాక్షతారోపణ చేసుకోమని, తలంబ్రాలను పోసుకోమని, ఇద్దరూ సంతోషంగా జీవితాన్ని గడపమని చెప్పేసి వారిని ప్రోత్సహిస్తూ ఈ తలంబ్రాల కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది.
తలంబ్రాల కార్యక్రమము పూర్తి అయిన తరువాత విచ్చేసినటువంటి బంధుమిత్రులందరూ కూడా వధూవరులను ఆశీర్వదించడము, శుభాకాంక్షలు తెలపడము జరుగుతూ ఉన్నది. అలాగే వారి ఇరువురు కూడా అన్యోన్యమైనటువంటి సుఖదాంపత్య జీవన విధానాన్ని అనుభవించాలి అని పురోహితులమైనటువంటి మేము బ్రహ్మముడులను వేస్తూ ఉన్నాం. అగ్నే విశ్వే విశ్వనైక దేవైరోర్ణావంతం ప్రథమస్సేదయోనిం కులాయనం ఘృతవంతకం విశ్వే యజ్ఞన్నయ యజమానాయ సాధు అంటూ బ్రహ్మగ్రంథి అనగా బ్రహ్మముడులను కూడా వేయడం జరిగింది. విచ్చేసినటువంటి బంధుమిత్రాదులందరూ కూడా వధూవరులను ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఆ తదుపరి హోమ కార్యక్రమము. దంపతులు ఇరువురు కూడా అన్యోన్యమైనటువంటి దాంపత్య సుఖ జీవితాన్ని పొందాలి. అలాగే నవగ్రహ దోషములు తొలగాలి. ఉన్నతమైనటువంటి దాంపత్య సుఖ జీవితాన్ని పొంది సత్సంతానమును పొందాలి అని వివాహ ప్రధాన హోమ కార్యక్రమాన్ని కూడా ఆచరింపచేయడం జరిగింది. మీరు అక్కడ బాగా గమనించినట్లయితే స్థాళీ పాకము గిన్నె అన్నము వండించడము కూడా జరిగింది హోమకం మీద. ఆ తర్వాత వరుడు యొక్క అడుగుజాడల్లో వధువు ఎల్లప్పుడూ కూడా నడుస్తూ భర్త యొక్క అడుగుజాడల్లో నడవాలని 7 అడుగులు వేయడం కూడా జరిగింది. ఏకమీషే విష్ణుస్త్వాన్వేతు ద్వేవూర్జే విష్ణుస్త్వాన్వేతు అంటూ 7 అడుగులు వేసిన తరువాత కలకాలము కూడా మేము ఇద్దరము కూడా కలిసిమెలిసి సుఖజీవితాన్ని అనుభవించాలి, సుఖజీవితం ప్రాప్తించే విధంగా ఆశీర్వదించండి అని అగ్నిదేవుడికి నమస్కరిస్తూ అగ్ని సాక్షిగా 7 అడుగులు వేసి అగ్నిదేవుడి యొక్క ఆశీస్సులు పొందేందుకొరకు అగ్ని ప్రదక్షిణ అగ్నేనయ సుపధారాయే అస్మాన్ విశ్వాని దేవ వయునాని విద్వాన్ అంటూ ఆ దంపతులు ఇరువురు కూడా ప్రదక్షిణ పూర్వకమైనటువంటి నమస్కారాన్ని ఆచరిస్తూ ఉన్నారు. ఆ తదుపరి కమ్మా కడియము. పూర్వము పార్వతీ పరమేశ్వరులు వారి వారి యొక్క శక్తి సామర్థ్యములు తెలుసుకునేందుకొరకు వెండి పావుతోటి బంగారు పావుతోటి జోదమాడుచూ ఉండేవారట. అపర పార్వతీ పరమేశ్వరులైనటువంటి నూతన వధూవరులు కూడా వారి వారి శక్తి సామర్థ్యములు తెలుసుకునేందుకొరకు వెండి పావుతో బంగారు పావుతో ఈ విధంగా జూదమాడుచూ ఉన్నారు. దీనిని కమ్మ కడియము అని అంటారు. ఈ కమ్మ కడియం ఆడిన తరువాత బొమ్మను ఆడించడం, ఆడబడుచుకు కట్నాలు ఇప్పించి వధువును వరుడికి అలాగే వరుడి యొక్క తల్లిదండ్రులకు కన్యాదాతలు అప్పచెపుతూ ఉన్నారు. సుశీల సుమతి కన్య, మంచి బుద్ధి మంచి గుణము కలిగినటువంటి ఈ కన్యను మేము అల్లారు ముద్దుగా పెంచుకొని మీకు ఒప్పచెపుతూ ఉన్నాము. ఈవిడి యొక్క బరువు బాధ్యతలు మీరు స్వీకరించి అల్లారు ముద్దుగా చూచుకునవలసినది అంటూ ఈ యొక్క అప్పగింతలను కూడా చేయడం జరిగింది. ఆ తదుపరి ఆడబడుచులు వారి ఆడబడుచులందరూ కూడా విచ్చేసి మంగళహారతిని ముత్తైదువులందరూ కూడా కలిసి మంగళహారతిని పాడారు. వారు ఇరువురికి కూడా దిష్టి తీశారు. ఇదివరకే దంపతుల యొక్క అనుగ్రహం పొందాలని దంపతి తాంబూలాలు కూడా ఇవ్వడం జరిగింది.